నమస్కారం ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు చివరి వరకు చూశారంటే మీ చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ కేవలం వీడియోలు చూడటానికే కాదు, నెలకు ఒక గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించడానికి కూడా ఎలా ఉపయోగపడుతుందో మీకు పూర్తి క్లారిటీ వస్తుంది. చాలా మంది సోషల్ మీడియాలో ఏదో ఒక చిన్న వీడియో చూసి సగం సమాచారంతో పనులు మొదలుపెట్టి మధ్యలోనే వదిలేస్తుంటారు. దానివల్ల సమయం వృధా అవ్వడమే కాకుండా అసలు విషయానికి అర్థం కాక చాలా మంది నిరాశకు గురవుతుంటారు. అందుకే నేను మీకోసం చాలా రోజులు రీసెర్చ్ చేసి నిజంగా పని చేస్తే డబ్బులు వచ్చే జెన్యూయిన్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ తీసుకువచ్చాను. ఈ వీడియో చివరలో నేను ఒక ప్రత్యేకమైన సీక్రెట్ టిప్ కూడా చెప్తాను. అది మీ సంపాదనను ఎలా పెంచుకోవాలో మీకు నేర్పిస్తుంది. కాబట్టి ఏ ఒక్క సెకను కూడా స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి. నిజం చెప్పాలంటే ఫ్రెండ్స్, ఒకప్పుడు నేను కూడా మీలాగే ఉండేవాడిని. చేతిలో సరైన ఉద్యోగం లేక పాకెట్ మనీ కోసం ఇబ్బంది పడుతూ మొబైల్లో ఈజీ మనీ లేదా ఇంట్లో కూర్చుని డబ్బు సంపాదించడం ఎలా అని గంటల తరబడి సెర్చ్ చేసేవాడిని. ఆ క్రమంలో ఒకసారి ఒక వెబ్సైట్లో జాయిన్ అవ్వడానికి నా దగ్గర ఉన్న 1500 రూపాయలు కట్టాను. తీరా చూస్తే అది ఒక పెద్ద స్కామ్ అని తెలిసింది. నా డబ్బులు తిరిగి రాలేదు. ఆ రోజు నా కష్టార్జితం పోయినప్పుడు కలిగిన బాధ నాకు ఇప్పటికీ గుర్తుంది. అందుకే మన తెలుగువాళ్లు ఎవరూ అలాంటి మోసాల బారిన పడకూడదని, ఏవి నిజమైన అవకాశాలు మరియు ఏవి ఫేక్ అనేది నేను స్వయంగా లోతుగా అధ్యయనం చేశాను. ఇప్పుడు నేను మీకు వివరించబోయే ఈ 5 మార్గాలు కూడా నేను స్వయంగా పరిశీలించినవి లేదా నా స్నేహితులు ప్రస్తుతం చేస్తూ లాభాలు పొందుతున్నవి మాత్రమే. ఇందులో ఎక్కడా మీరు రూపాయి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. కేవలం మీ కష్టం మరియు సమయం ఉంటే చాలు. మొదటిగా మనం మాట్లాడుకోవాల్సింది మొబైల్తో చేయగలిగే అత్యంత సులభమైన డేటా ఎంట్రీ పనుల గురించి. చాలా మంది డేటా ఎంట్రీ అంటే ఏదో పెద్ద సాఫ్ట్వేర్ అనుకుంటారు, కానీ నిజానికి ఇది కంపెనీలు ఇచ్చే సమాచారాన్ని గూగుల్ ఫార్మ్స్లో లేదా ఎక్సెల్ షీట్స్లో టైప్ చేయడం మాత్రమే. దీనికి మీకు పెద్దగా చదువు అక్కర్లేదు. బేసిక్ ఇంగ్లీష్ చదవడం మరియు టైప్ చేయడం వస్తే చాలు. అయితే ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా కంపెనీ మీకు పని ఇచ్చే ముందు సెక్యూరిటీ డిపాజిట్ అని గాని, రిజిస్ట్రేషన్ ఫీజు అని గాని డబ్బులు అడిగితే అది ఖచ్చితంగా మోసం అని గుర్తుంచుకోండి. మీరు జెన్యూయిన్గా పనులు వెతుక్కోవాలంటే భారత ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న ఎన్సిఎస్ పోర్టల్ లేదా అప్నా లాంటి నమ్మకమైన యాప్స్లో మాత్రమే వెతకండి. అక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఫిల్టర్ సెట్ చేసుకుంటే మీకు నెలకు 8,000 నుండి 12,000 వరకు ఇచ్చే నిజమైన కంపెనీలు కనిపిస్తాయి. మొబైల్లో గూగుల్ షీట్స్ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే ఈ పనిని మీరు చాలా సులభంగా పూర్తి చేయవచ్చు. ఇక రెండవ మార్గం యూట్యూబ్ ద్వారా ఆదాయం పొందడం. దీనికి మీకు లక్షల రూపాయల కెమెరాలు లేదా స్టూడియో అవసరం లేదు. మీ దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్ ఒక అద్భుతమైన ఆయుధం. మీకు తెలిసిన ఏ విషయాన్నైనా మీరు ప్రపంచంతో పంచుకోవచ్చు. మీకు వంటలు బాగా వచ్చా, లేక పిల్లలకి పాఠాలు చెప్పగలరా, లేదా ప్రభుత్వ పథకాల గురించి సమాచారం ఇవ్వగలరా? ఏదైనా సరే, ఒక ఛానల్ స్టార్ట్ చేసి వీడియోలు అప్లోడ్ చేయడం మొదలుపెట్టండి. మొదట్లో మీకు వ్యూస్ రాకపోవచ్చు, కానీ మీరు పట్టుదలగా ప్రతిరోజూ ఒక వీడియో చొప్పున 3-4 నెలలు కన్సిస్టెంట్గా పెడితే క్రమంగా జనాలు మిమ్మల్ని చూడటం మొదలుపెడతారు. నేను స్వయంగా చూశాను. కేవలం 6 నెలల్లోనే జీరో నుండి మొదలుపెట్టి నెలకు 20,000 రూపాయలకు పైగా సంపాదిస్తున్న చిన్న చిన్న ఛానల్స్ ఎన్నో ఉన్నాయి. ఇది ఒక దీర్ఘకాలిక ఆదాయ మార్గం. మీరు నిద్రపోతున్నా మీ వీడియోలు మీకు డబ్బులు సంపాదించి పెడతాయి. మూడవది ఫ్రీలాన్సింగ్. దీనికోసం మీరు ఫైవర్ లేదా అప్వర్క్ లాంటి అంతర్జాతీయ ప్లాట్ఫామ్స్ని ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ మీరు థంబ్నైల్ డిజైనింగ్, వాయిస్ ఓవర్ ఇవ్వడం లేదా డేటా స్క్రాపింగ్ లాంటి చిన్న చిన్న పనులు చేయవచ్చు. ఉదాహరణకి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోకి ఒక ఆకర్షణీయమైన థంబ్నైల్ ఉంటుంది కదా, అది చేయడానికి కూడా కంపెనీలు లేదా యూట్యూబర్స్ డబ్బులు ఇస్తారు. నా స్నేహితుడు ఒకరు కేవలం క్యాన్వా అనే ఫ్రీ యాప్ని తన మొబైల్లో వాడుతూ అందమైన థంబ్నైల్స్ డిజైన్ చేస్తూ నెలకు 25,000 వరకు సంపాదిస్తున్నాడు. మొదట్లో మీకు ఆర్డర్స్ రావడానికి కొంచెం సమయం పట్టవచ్చు, కానీ ఒక్కసారి మీకు మంచి క్లయింట్స్ దొరికితే మీకు పనికి కొరత ఉండదు. విదేశీ క్లయింట్స్ అయితే డాలర్లలో పేమెంట్ చేస్తారు. అది మన రూపాయిల్లోకి మారినప్పుడు చాలా పెద్ద మొత్తంగా కనిపిస్తుంది. నాలుగవది అఫిలియేట్ మార్కెటింగ్. ఇది ప్రస్తుతం ఉన్న ట్రెండింగ్ బిజినెస్ మోడల్. అంటే మీరు అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్ లాంటి వెబ్సైట్లలో ఉండే ప్రోడక్ట్స్ని ఇతరులకు రికమెండ్ చేయడం.
మీరు ఒక ప్రోడక్ట్ లింక్ని మీ వాట్సాప్ స్టేటస్లో లేదా టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేసినప్పుడు, ఎవరైనా ఆ లింక్ క్లిక్ చేసి వస్తువు కొంటే మీకు కొంత కమిషన్ వస్తుంది. దీనికోసం మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇంట్లో కూర్చుని మొబైల్లోనే లింక్స్ క్రియేట్ చేసి షేర్ చేస్తే చాలు. ఒక్కో సేల్ మీద ₹50 నుండి ₹500 వరకు కమిషన్ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు రోజుకు కనీసం 10 సేల్స్ చేయగలిగినా నెల చివరలో ఒక మంచి అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్లో ఉంటుంది. మీకు తెలిసిన స్నేహితులకు లేదా బంధువులకు వాళ్ళు కొనే వస్తువుల లింక్స్ పంపించడం ద్వారా ఇది సులభంగా మొదలు పెట్టవచ్చు. చివరిగా ఐదవది ఆన్లైన్ ట్యూటరింగ్ లేదా టీచింగ్. మీకు మ్యాథ్స్, సైన్స్ లేదా ఏదైనా లాంగ్వేజ్ మీద మంచి పట్టు ఉంటే, మీరు మొబైల్ ద్వారానే జూమ్ లేదా గూగుల్ మీట్లో క్లాసెస్ చెప్పవచ్చు. ప్రస్తుతం ఆన్లైన్ విద్యకు చాలా డిమాండ్ ఉంది. మీరు రోజుకు కేవలం 2 గంటలు కేటాయించి పార్ట్ టైమ్గా ట్యూషన్స్ చెప్తూ మంచి ఆదాయం పొందవచ్చు. టీచ్మెంట్ లాంటి యాప్స్ ద్వారా మీరు మీ స్వంత ఆన్లైన్ కోచింగ్ సెంటర్ని మొబైల్లోనే నడపవచ్చు. చదువుకున్న విద్యార్థులకు మరియు గృహిణులకు ఇది ఒక గౌరవప్రదమైన మార్గం. అయితే ఫ్రెండ్స్, నేను పైన చెప్పిన ఈ 5 మార్గాల్లో మీరు దేనిని ఎంచుకున్నా ఒక ముఖ్యమైన విషయానికి మాత్రం ఎప్పటికీ మర్చిపోకండి. మీరు పని మొదలుపెట్టిన మొదటి రోజే వేలల్లో డబ్బులు రావు. దీనికి చాలా ఓపిక, క్రమశిక్షణ మరియు పట్టుదల అవసరం. ఏదైనా ఒక స్కిల్ నేర్చుకోవడానికి సమయం పడుతుంది, అలాగే అది ఆదాయాన్ని ఇవ్వడానికి కూడా కొంత సమయం పడుతుంది. రోజుకు కనీసం 2 నుండి 3 గంటలు మీరు దీనికోసం కేటాయించి, కనీసం 3 నెలల పాటు కష్టపడితే మీరు ఖచ్చితంగా ఫలితాలు చూస్తారు. ఎవరైనా మీకు కష్టపడకుండానే కోట్లు వస్తాయి అని చెప్తే వెంటనే అది ఒక స్కామ్ అని అర్థం చేసుకోండి. వీడియో మొదట్లో నేను చెప్పిన ఆ సీక్రెట్ బోనస్ టిప్ ఏంటంటే, ఎప్పుడూ కూడా ఒకే ఒక్క ఆదాయ మార్గం మీద ఆధారపడకండి. దీనిని మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అంటారు. ఉదాహరణకి మీరు ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారు అనుకోండి. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో అఫిలియేట్ లింక్స్ కూడా ఇవ్వండి. దీనివల్ల మీకు యూట్యూబ్ యాడ్స్ ద్వారా డబ్బులు వస్తాయి. అలాగే ఎవరైనా ఆ లింక్తో వస్తువులు కొంటే అఫిలియేట్ కమిషన్ కూడా వస్తుంది. ఇలా రెండింటినీ కలిపి చేస్తే మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. మీలో ఉన్న ఆసక్తిని బట్టి ఒక మార్గాన్ని ఎంచుకుని ఈరోజే పని మొదలు పెట్టండి. ఈ వీడియో మీకు నిజంగా హెల్ప్ అవుతుంది అనిపిస్తే లైక్ చేసి, మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వచ్చే వీడియోలో నేను ఫైవర్లో అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాక్టికల్గా చూపిస్తాను. అది మిస్ అవ్వకూడదు అంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. థాంక్యూ.